ఆ ఢిల్లీలో మారుతి కంపెనీ ఆనాడు కార్ల ఉత్పత్తి కోసం వేల వేల పేదల కుటుంబాల గుడిసెల్ని కూల్చివేసినటువంటి నీచపు చరిత్రకు వారసులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన మాట్లాడతాడు. ఇవాళ నేను శ్రీకృష్ణుని అర్జునుని అవతారం ఎత్తినని మాట్లాడితే ఎట్లయితుంది? నేను ఒకటే సింపుల్గా అడుగుతున్నా, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక నాకు తెలిసి జడ్జెస్ వచ్చిన రాజ్యాంగబద్ధంగా సంకరించబడ్డ పదవి, అది బాధ్యత. అది గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, చివరికి ఒక అటెండర్ నౌకరి కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డటువంటి బాధ్యతలు అవి. ఎవరు కూడా అది కాదు. నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల కాలంలో 1952 అనుకుంటా తొలి ముఖ్యమంత్రి మనకు వచ్చింది. బూర్గుల రామకృష్ణరావు గారి నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు 1952 టు ఇవాటి వరకు నాకు 70-72 సంవత్సరాలు 70-74 సంవత్సరాల కాలంలో 75 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పాలించిన ఈ మూడే పార్టీలు. ఒక పార్టీ మొన్నటిదాకా పాలించిన 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు 16 సంవత్సరాల పైచిలకు పాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇక 45-46 సంవత్సరాలు 47 సంవత్సరాలు మొత్తం పాలించిన పార్టీ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారికి, ఏ ముఖ్యమంత్రులు అయితే ఉండంగా ఈ పర్మిషన్లు వచ్చినాయో మీరు ఫస్ట్ చెప్పవలసింది, మా ముఖ్యమంత్రులంతా కూడా తప్పు చేసిండ్రు, ఆనాటి మా ప్రభుత్వ అధికారులు తప్పు చేసిండ్రు, మా ఎలక్ట్రిసిటీ అధికారులు తప్పు చేసిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, మా నల్ల కనెక్షన్ ఇచ్చే వాళ్ళు తప్పు చేసిండ్రు, మా కలెక్టర్లు తప్పు చేసిండ్రు, మా రిజిస్టర్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా జిహెచ్ఎంసీ తప్పు చేసింది, మా ఎవడా తప్పు చేసింది. నేను అంటున్నా, నువ్వు వాళ్ళ ప్రభుత్వాల వారసుడే కాబట్టి ఎవరి తర్వాత ఎవరైనరు? చంద్రబాబు నాయుడు గారు పోయినరు 2004లో, రాజశేఖర్ గారు వచ్చిండ్రు, రాజశేఖర్ గారు పోయిండ్రు, రోషా గారు వచ్చిండ్రు, రోషా గారు పోయిండ్రు, కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ గారు పోయిండ్రు, కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ పోయిండు, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇవాళ ఒక కలెక్టర్ పోతే ఇంకో కలెక్టర్ వస్తాడు, ఒక కమిషనర్ పోతే ఒక కమిషనర్ వస్తాడు, ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం. ఈ మాత్రం సోయి జ్ఞానం నీకు లేదా అంటున్నాను నేను. నీకు ఆ సోయి ఆ జ్ఞానం లేదా? నేను అంటున్నా, ఇవాళ నువ్వు మాత్రమే ఏదో పుట్టుకొచ్చినట్టుగా, నువ్వు మాత్రమే ఇవాళ శ్రీకృష్ణ అన్నట్టుగా చెప్తే, నేను అంటున్నా, గతంలో ఏ ముఖ్యమంత్రి ఉండంగా, ఏ ప్రభుత్వాలు ఉండంగా, ఏ అధికారులు ఉండంగా, ఏ కలెక్టర్లు ఉండంగా ఈ తప్పు జరిగిందో, తప్పు జరిగిందని చెప్పి నువ్వు చెంపలేసుకో ఫస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, బాంబేలో ఈ మధ్య అనుకుంటా అది అభ్యుదయ సొసైటీ ఏదో ఉండే, ఆదర్శ సొసైటీ, అభ్యుదయ సొసైటీ 27 అంతస్తుల భవనం కోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాల తప్పిదం వల్ల ఇది కట్టబడ్డది, ఇది డిస్మాంటిల్ చేయాల్సిందే, దీనికి అయ్యేటువంటి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించాలి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ నీకు కోర్టు పట్ల నీకు గౌరవం ఉందా, నమ్మకం ఉందా? ఇవాళ ఈ భూ కబ్జాదారులు, ఈ గుండాలు ఎవరు లేని చూసి టక్కన వచ్చి ఆక్రమించుకొని రాత్రిపూట వాళ్ళ తిష్టవేత్తలు చూసినావా? గట్లాంటి నౌకలు చేస్తున్నావా నువ్వేనా? సాటర్డే వచ్చింది, సండే వచ్చింది అంటే కంటి మీద కొనుక్కుంటలేదు. ఇక సాటర్డే నాడు అయితే కోర్టులు ఉండవు, సండే కోర్టులు ఉండవు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తారు. కాబట్టి దొంగల్లాగా, గుండాల్లాగా ఫ్రైడే నాడు చదువుకొని సాటర్డే సండే మొత్తం విధ్వంసానికి పాల్గొంటున్నారు. నేను అంటున్నా, ఒకవేళ నీకు గనక ఈ సమాజ ఉద్ధరణ కోసం, హైదరాబాద్ నగరం బాగు కోసం ఉంటే నేను అడుగుతున్నా, నేను ఒక లేమని అడుగుతున్నా, ఇవాళ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో వచ్చిన ఈ అక్రమాలు కానీ, ఈ రుగ్మతలు కానీ, ఇవి 5 రోజులలో 50 రోజుల్లో వచ్చేది కాదు కదా రేవంత్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు వచ్చిన రుగ్మతలు పోవాలంటే మళ్ళీ ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకో. ఇక మా పంచవర్ష ప్రణాళిక, లేకపోతే మా 2 సంవత్సరాల ప్రణాళిక, మొత్తం అక్రమాలు కూల్చేసి ప్రణాళికలు పెట్టుకో. అమ్ముకున్నాడు ఎక్కడో పోయిండు, అమ్ముకున్నాడు, బిల్డింగ్ కట్టినోడు ఎక్కడో పోయిండు. ఇవాళ ఎవరు మిగిలిన అంటే కొనుక్కున్న గరీబోడును, ఆ కొనుక్కున్నోనికి పైసలు లేకపోతే రుణం ఇచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, రుణం ఇచ్చినటువంటి గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు.
ఇవాళ గవాళ్ళు ఇవాళ ఉన్నారు. ఎంత దీనంగా అంటే అంత బాధ అంటే నిన్న మా శ్రీనివాసరెడ్డి గారు, తోకల శ్రీనివాసరెడ్డి గారు, గగన్పాడు అనుకుంటా, అక్కడ గగన్పాడు వాళ్ళ తాత, ఆయన టీవీలో ఏమెత్తాడు, వాళ్ళ బాకాలు టీవీలో వాళ్ళ చెంచాగిరి చేసేటోళ్ళు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే 75 కోట్ల రూపాయల బఫర్ జోన్లో కట్టిన అక్రమ కట్టడాలు కూల్చివేసి ఇవాళ ప్రభుత్వాన్ని 75 కోట్ల రూపాయల సంపద ఇలా దక్కింది అని వేస్తాడు. నీకైనా సోయుందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నేను అడుగుతున్నా. ఇవాళ 1978 ప్రజలారా గమనించండి, 1978లో శ్రీనివాసరెడ్డి పుట్టలే, అప్పటికని డేట్ ఆఫ్ బర్త్ అది కాదు. వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారే మైనరు, మేజర్ కూడా కాదు. గా కాలంలో మెట్ట భూమి పేరిట ఉన్నటువంటి భూమిని కొనుక్కున్న 1978, 80లో రిజిస్ట్రేషన్ అయింది. 78లో కొంటే సాదా బైనా మీద రాసుకొని 1980లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ 80 నుంచి వాళ్ళు ఉంటున్నారు అక్కడ. పాపం వాళ్ళు కొన్ని షెడ్లు వేసుకున్నారు అక్కడ, వేరే వాళ్ళు కూడా కిరాయికి ఇచ్చిండ్రు, 1000 గజాలు 2000 గజాలు కిరాయికి ఇచ్చిండ్రు, వాళ్ళు షెడ్లు వేసుకొని నడుపుతున్నారు. నిన్న పోయి కూల్చేస్తా అంటారు. మరి కూల్చేసే ముందు ఎప్పుడన్నాను ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పినవా, ఎఫ్టీఎల్లో ఉందని చెప్పినవా, పర్మిషన్ లేకుండా కట్టినట్టు చెప్పినవా, ఇది అక్రమం అని చెప్పినావు, ఎట్లా ఏం చెప్పినావు నువ్వు? ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు, ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు. ఒక ఆమె పాపం కూల కొడుతున్నప్పుడు ఒక ఆమె మాట్లాడిన పెట్టది कैंसर है, हमको थोड़ा टाइम दे दो प्लीज। मेरे बच्चे को उसको छोटा बच्चा है साहब, कोई भी करने वाला नहीं है, पानी का काम है। मेरे बच्चे को कैंसर है साहब, रिपोर्ट बोले तो मैं पूरे बता दी। अभी मालूम हुआ, हम लोग हमको पहले से नहीं बोले। కేవలం ఇప్పుడు మాత్రమే చెప్పారు, ఇంతకు ముందు కూడా ఏ ఆర్డర్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి మా బాబుకి క్యాన్సర్ ఉంది, మాకు కొంచెం సమయం ఇస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు.